మన సంపదలు, భోగాల మధ్య సుఖ సంతోషాలతో గడిచిపోయిన జీవనం సార్థకం ఎప్పటికీ కాదు. కానీ చూచిన వారికందరికీ ఆహా! అనిపించేలాగా మెరిసిపోతుంది. మనసును పరవశింపచేస్తుంది. ఇక స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలా పడిన నీటి బిందువు ముత్యంగా మారుతుంది. చినుకు పడగానే ముత్యపు చిప్ప మూసుకుని సముద్రం అడుగుకు చేరుతుంది. అది సాధనో తపస్సో తెలియదు, కానీ ఆ నీటి బిందువు అమూల్యమైన ముత్యంగా మారుతుంది. అలాగే సరి అయిన సమయంలో బాబా వారి ఉపదేశం, సాయినాథుడి వంటి సద్గురువు లభించిన జీవితం సాధనతో సఫలమవుతుంది. ముత్యంగా మారిన నీటి బిందువు వంటిదే ముక్తి పొందిన మానవ జీవితం. బాబావారు నమ్ముకున్న తరువాత మన జీవితం కూడా స్వాతి ముత్యంలాగా మారిపోతుంది. సర్వేజన సుఖినో భవంతు.